హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త కథలు. ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పొట్లాటలు లేవు. వినగానే ఆశ్చర్యం వేసిన నమ్మకం కలగలేదు. భార్య తీవ్ర అనారోగ్యంతో తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక్క ప్రశ్న అడిగాడు. కోకిల, ఇన్నేళ్ల మన జీవితంలో నా పైన ఎప్పుడూ కోపం రాలేదా అని. ఆమె ఆ అటక పైన ఓ పెట్టె ఉంది, తీసుకోండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీ నుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టె మీరు తెరవకూడదు అని. మీరు నా మాటను ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చారు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను. ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు. అందులో 2 నూలు బొమ్మలు ఉన్నాయి. మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్ళి అప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించకు, ఇలా బొమ్మలు వేసిపెట్టు అన్నారు అని చెప్పింది. భర్తకు ఒకటే ఆనందం. కోకిల, అంటే ఇన్నేళ్ల మన కాపురంలో నీకు నా పైన 2 సార్లైనా కోపం వచ్చింది అని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల 2 లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి, నేను వేసిన బొమ్మలన్నీ అమ్మేస్తే వచ్చిన డబ్బులు అవి, ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది. అరిచి విడిపోవద్దు, అహంతో కొట్టుకోవద్దు. ఆవేశం, కోపం వచ్చినప్పుడు వాటిని ఎలా అణుచుకోవాలో తెలిస్తే కొన్ని బంధాలతో శాశ్వతంగా ఉంటాము అని చెప్పింది కోకిల.